నమస్తే. జై శ్రీరామ్. జయసింహ ఉవాచకి స్వాగతం. ఆగస్టు 15వ తేదీ మన దేశ స్వాతంత్ర్య దినోత్సవం. మనకు ఆగస్టు 15 బ్రిటిషర్ల నుంచి రాజకీయ స్వేచ్ఛ లభించింది. అంతే తప్ప భారతదేశం ఆగస్టు 15న పుట్టలేదు. 5000 ఏళ్ల కిందట ఇక్కడ భగవద్గీత మార్మోగింది. శ్రీకృష్ణుడు పాంచజన్యం పూరించి కర్మ చేయమని, యుద్ధం మానొద్దని తేల్చి చెప్పాడు. అంతకంటే పూర్వమే వేలాది ఏళ్ల క్రితం శ్రీరాముడు ధర్మం తానై ధర్మాన్ని ఆచరించి ధర్మంగా ఉండమన్నాడు. కృష్ణుడు గీతలో చెప్పిందే రాముడు అంతకంటే ముందు ఆచరించి చూపాడు. రాముని జీవిత సారమే భగవద్గీత. భగవద్గీత ఆచరణాత్మక రూపమే శ్రీరాముడు. అలా మన సనూతన వేవేల ఏళ్ల వేద భారతదేశం, వేవేల ఏళ్ల వేద భారతదేశం 80 ఏళ్ల నవబాలిక కాదు, యుగయుగాల అనాది పురాతన పునీత నవయవ్వన నవ్యదేశం. 1947 ఆగస్టు 15న స్వతంత్ర భారతిగా పునః అవతరించింది మన పూజ్య భరతమాత. భరతమాత అనంత చరిత్రలో ఆమె ప్రశస్తి ప్రజ్వలింపజేసిన 15 మహా విశేషాల్ని ఆగస్టు 15 సందర్భంగా మనం ప్రస్తావించుకుందాం. విశేషమైన భారతదేశంలో విశేషాలకు కొదవే లేదు. విశేషం కానిదేది అసలు ఇక్కడ లేనే లేదు. అయినా అందులో 15 మహావిశేషాలు ఏర్చి కూర్చి ఆగస్టు 15 వేళ మాట్లాడుకుందాం. మొదటిది 15 భారతీయ మహావిశేషాల్లో మొట్టమొదటి వేదాలు, ఉపనిషత్తులు. మన నాగరికతకు ఇవి మూల స్తంభాలు. భారతీయ నాగరికత గురించి మాట్లాడితే మొదట గుర్తొచ్చేది వేదాలు. మనది వేదభూమి. ఇది కేవలం మత గ్రంథాలుగా, వేదాలు కేవలం మత గ్రంథాలుగా మాత్రమే చూడటం చాలా చిన్నచూపు. ప్రకృతి, యజ్ఞం, ధర్మం, మనిషి జీవితం, విశ్వం, ఆత్మ, పరమసత్యం వంటి ఎన్నో ప్రశ్నలపైన వేల సంవత్సరాల క్రితమే భారతీయ ఋషులు గొప్ప లోతైన ఆలోచన చేశారు. నేను ఎవరు, ఈ విశ్వం ఎలా ఏర్పడింది, జీవితం యొక్క అసలు లక్ష్యం ఏమిటి అనే ప్రశ్నలను కూడా మన పూర్వీకులు అడిగారు. ఉపనిషత్తులు అయితే మనిషిని తనలోకి తాను చూసుకునేలా చేశాయి. సత్యమేవ జయతే అనే మాట మన జాతీయ చిహ్నంలో కూడా స్థానం సంపాదించింది. వసుదైవ కుటుంబకం అనే భావనలో ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం అనే విశాల దృష్టి కనిపిస్తుంది. ఇదే సనాతన భారతీయ ఆలోచన విధానం ప్రత్యేకత. మనం ప్రపంచాన్ని జయించాలని మాత్రమే అనుకోలేదు, ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించాం. ఇటువంటి విశాలమైన, విస్తృతమైన, యావత్ ప్రపంచాన్ని ఒక కుటుంబంగా భావించే సకల చరాచర విశ్వాన్ని అర్థం చేసుకొని మరే మత గ్రంథంలోనూ కనిపించని మోక్షం, ముక్తి అనే భావనల్ని ప్రపంచానికి, మానవ జాతికి, మానవ మేధస్సుకి, మానవ ఆలోచన పరిధికి అందించినవి వేదాలు. ఆ వేదాల చివరిలో కనిపించే వేదాంతం, వేదాల యొక్క అంతం ఏదైతే ఉంటుందో ఆ వేదాంతాలనే మనం ఉపనిషత్తులు అంటాం. ఈ వేదాలు, ఉపనిషత్తులకు సహకారంగా పురాణాలు, ఉపపురాణాలు, వ్యాకరణాలు, ఇలా ఒక మహాసాగరం లాంటి వేద వాంగ్మయం, భారతీయ వాంగ్మయం, సంస్కృత వాంగ్మయం, అలాగే భారతీయ ఇతర భాషల్లోని వాంగ్మయం ప్రపంచాన్ని, ప్రపంచ నాగరికతల్ని ఎప్పటికప్పుడు సస్యశ్యామలం చేస్తూ మరింత సారవంతం చేస్తూ వస్తుంది. కాబట్టి వేదం అనేది కేవలం భారతదేశం యొక్క విశేషతనే యొక్క వైశిష్ట్యమే కాదు. ఎలాగూ భారతదేశానికి వేదం అనేది ఒక గొప్ప ప్రత్యేకత అయినప్పటికీ ప్రపంచానికి కూడా, మానవ జాతికి కూడా వేదం అనేది ఒక గొప్ప వరం. వేదాన్ని అర్థం చేసుకొని చదవగలిగితే వేదం అనే ఒక మహాసాగరంలో ఎంతో జ్ఞానం మనం దాహం తీరే వరకు తాగుతూనే ఉండవచ్చు. అందులో జ్ఞానసాగరంలో మునిగి తేలవచ్చు. వేదం యొక్క అంతిమ లక్ష్యమైన మోక్షాన్ని, ముక్తిని కూడా మనం పొందవచ్చు. ఈ భావనని ప్రపంచానికి అందించింది భారతీయ వేద వాంగ్మయం. ఇది మొదటి విశేషం. ఇప్పుడు రెండో విశేషాన్ని పరికిద్దాం. రామాయణం, మహాభారతం.
తరాలు మారినా మారని జీవన పాఠాలు మనకు ఈ రెండు ఇతిహాసాలు నేర్పిస్తాయి. రామాయణం, మహాభారతం భారతీయ సంస్కృతికి రెండు మహా ఇతిహాసాలు. శ్రీరాముడు అంటే కేవలం ఒక రాజు కాదు, తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలిన కుమారుడు, ప్రజల కోసం తన వ్యక్తిగత సుఖాన్ని పక్కన పెట్టిన పాలకుడు, ధర్మం కోసం ఎంతటి కష్టాన్నైనా భరించిన వ్యక్తిత్వం. కష్టమే కాదు, ఆనాటి నుంచి నేటికి కూడా ఎందరో మూర్ఖుల చేత విమర్శింపబడుతున్నప్పటికీ రాముడంటే ధర్మం, ధర్మం అంటే రాముడు అన్నంతగా ధర్మానికి పర్యాయపదంగా, ధర్మానికి సాక్షాత్ స్వరూపంగా శ్రీరాముడు నిలిచాడు. అలా నిలవడం వెనుక శ్రీరాముడి జీవితం నిండా ఎన్నో కష్టాలు, సవాళ్ళు మనకు కనిపిస్తాయి. వాటిని ఎదుర్కోవడం ద్వారా మనిషి సుఖం కోసం, ఆనందాల కోసం కాదు, కర్తవ్యం కోసం, ధర్మం కోసం అవతరించాడు, పుట్టాడనే విషయాన్ని రాముడు స్వయంగా మానవ స్వరూపంలో అవతరించి భూమి మీద 11,000 సంవత్సరాలు తాను జీవించి రామరాజ్యాన్ని పరిపాలించి జగత్తుకంతటికి చాటడం జరిగింది. ఈ ధర్మ పాఠమే మన భారతదేశం ప్రపంచానికి నేర్పిన అతి గొప్ప నైతిక, అలాగే ఆధ్యాత్మిక, అలౌకిక పాఠం. మహాభారతం మరో కోణాన్ని చూపిస్తుంది. కుటుంబ కలహాలు, అధికారం, రాజకీయాలు, ధర్మ సంకటాలు, యుద్ధం ఇవన్నీ అందులో కనిపిస్తాయి. కురుక్షేత్రంలో అర్జునుడు ఎదుర్కొన్న సందేహానికి శ్రీకృష్ణుడు ఇచ్చిన సమాధానమే భగవద్గీత. నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి, ఫలితంపై అతిగా ఆలోచించకు అనే కర్మయోగ భావన కోట్లాది మందికి ఇప్పటికీ మార్గదర్శకం. అందుకే ఈ ఇతిహాసాలు కేవలం గతానికి చెందిన కథలు కావు, కల్పితాలు అసలే కావు. ప్రతి తరం తన జీవితానికి కొత్త అర్థాన్ని అందులో వెతుక్కుంటూనే ఉంది. ఇక పైన కూడా వెతుక్కునే ఉద్దేశం, వెతుక్కునే శక్తి, వెతుక్కునే ఉత్సాహం ఉన్నవారికి తప్పకుండా రామాయణ, భారత, భగవద్గీతలు, భాగవతాది పురాణాలు ఎప్పటికీ ఎన్నో నైతిక పాఠాలు, ఆధ్యాత్మిక ఉన్నతి కలిగించే మార్గదర్శకాలు చూపిస్తూనే ఉంటాయి. మనకు మరింత ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్తూనే ఉంటాయి. ఇప్పుడు భారతీయ సంస్కృతిలోని 3వ విశేషాన్ని చూద్దాం. తక్షశిల, నలంద ప్రపంచం భారత్ వైపు చూసిన రోజులు. ఈరోజు ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల గురించి మనం గొప్పగా మాట్లాడుతాం. కానీ శతాబ్దాల క్రితమే భారతదేశం తక్షశిల, నలంద వంటి మహా విద్యా కేంద్రాలు ప్రపంచ జ్ఞానానికి కేంద్రాలుగా నిలిచాయి. ప్రపంచ జ్ఞానానికి కేంద్ర బిందువులయ్యాయి. తక్షశిలతో చాణక్యుడు, కౌటిల్యుడు వంటి మహామేధావుల పేరు ముడిపడి ఉంది. రాజకీయ శాస్త్రం, ఆర్థిక వ్యవస్థ, రాజ్యపాలన గురించి కౌటిల్యుడి అర్థశాస్త్రం చూపించిన ఆలోచన లోతు ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తుంది. నలందకు చైనా, కొరియా, టిబెట్ వంటి ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చేవారు. బౌద్ధ తత్వంతో పాటు వైద్యం, వ్యాకరణం, తర్కం, ఖగోళం వంటి అనేక విద్యలను అభ్యసించేవారు. ఒకప్పుడు ప్రపంచం జ్ఞానం కోసం భారతదేశం వైపు చూసిందనే విషయం మనకు గుర్తుండాలి. చరిత్రలో శిథిలాలుగా మతోన్మాదుల దాడుల్లో అగ్నికి ఆహుతైపోయిన మన పురాతన విశ్వవిద్యాలయాలు కేవలం కొన్ని తాళపత్ర గ్రంథాల నిలయాలు మాత్రమే కాదు, ప్రపంచానికి విశ్వగురువుగా విలసిల్లిన భారతదేశ ఘన చరిత్రకి గత సంకేతాలు, అద్భుత చిహ్నాలు. మళ్ళీ మనం సాధించాల్సిన విశ్వగురు స్థానానికి మనకు జ్ఞాపకం చేసే గొప్ప చారిత్రక పాఠాలు. 4వ విశేషం, మౌర్యులు, గుప్తులు భారతీయ వైభవానికి 2 మహా అధ్యాయాలు. భారతదేశంలో అనేక రాజవంశాలు, అనేక రాజ్యాలు ఎన్నో ఉన్నప్పటికీ 2 మహా సామ్రాజ్యాల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. చంద్రగుప్త మౌర్యుడు నిర్మించిన సామ్రాజ్యం భారత చరిత్రలో ఒక మహత్తర రాజకీయ అధ్యాయం. ఆ సామ్రాజ్యానికి వ్యూహాత్మక మేధస్సు అందించిన కౌటిల్యుడు భారతీయ రాజనీతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. తర్వాత అశోకుడు తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. కళింగ యుద్ధం తర్వాత అతని జీవితంలో వచ్చిన మార్పు చరిత్రలో ప్రత్యేకమైన ఘట్టమైంది. గుప్తుల కాలాన్ని భారతీయ చరిత్రలో సాంస్కృతిక, శాస్త్రీయ వికాసానికి ముఖ్యమైన కాలంగా గుర్తిస్తారు. ఆర్యభట్ట, ఖగోళ
గణిత రంగాల్లో చేసిన కృషి భారతీయ మేధస్సు ఎంత ముందుకు వెళ్ళిందో చూపిస్తుంది. సున్నా భావన అభివృద్ధి, దశాంశ స్థాన విలువ పద్ధతి వంటి భారతీయ గణిత సంప్రదాయాలు ప్రపంచ గణిత చరిత్రపై గొప్ప ప్రభావం చూపించాయి. ఒక చిన్న చిహ్నంలా కనిపించే సున్నా వెనుక కూడా ఒక మహా నాగరికత మేధస్సు దాగి ఉంది. ఆ భారతీయులు అందించిన సున్నా, శూన్యం అనే భావన, దానికి ఒక చిహ్నం, జీరో అనే ఒక సింబల్ భారతీయులు అందించకపోయి ఉంటే ఈరోజు కంప్యూటర్లు మొదలు స్మార్ట్ ఫోన్ల వరకు, అంతరిక్షంలో తిరిగే శాటిలైట్లు మొదలు సముద్రంలో, భూగోళంలో భూమి పొరల్లో దాగున్న ఖనిజాల వరకు అనేక సమస్యలు, అనేక సవాళ్ళు మనం ఛేదించగలిగే వాళ్ళమే కాదు. కాబట్టి ప్రపంచానికి భారతీయ మేధస్సు చేసిన మేలు శ్లేషతో చెప్పాలంటే సున్నా. ఇప్పుడు మరో విశేషంలోకి వెళ్దాం. సోమనాథ్, కాశీ కూల్చగలిగారు కానీ ఆత్మను కూల్చలేకపోయారు. సోమనాథ్ పేరు వినగానే భారతీయ నాగరికత యొక్క పట్టుదల గుర్తుకొస్తుంది. చరిత్రలో ఆలయాలపై దాడులు జరిగాయి, విధ్వంసాలు జరిగాయి, సంపద దోచుకున్నారు, నిర్మాణాలు కూల్చబడ్డాయి. కానీ ఒక విషయం మాత్రం కూలలేదు, భక్తి. కాశీ కూడా అదే కథ చెబుతుంది. తరాలు మారాయి, పాలకులు మారారు, రాజకీయ పరిస్థితులు మారాయి, కానీ కాశీపై భారతీయుల ఆధ్యాత్మిక అనుబంధం మాత్రం కొనసాగింది. ఒక ఆలయాన్ని ధ్వంసం చేయవచ్చు, రాతిని పగులగొట్టవచ్చు, గోడలను కూల్చవచ్చు, కానీ కోట్లాది మనుషుల హృదయాల్లో ఉన్న విశ్వాసాన్ని అంత సులభంగా కూల్చలేరు. ఇదే భారతీయ సంస్కృతి యొక్క అసలైన బలం. అయోధ్య, కాశీ, సోమనాథ్, మరెన్నో వేల గుడులు. అవి కూల్చిన వారు, వారి వంశాలు, వారి రాజ్యాలు, వారి దేశాలు ఇప్పుడు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు. కానీ కాల్చబడ్డ మన ఆలయాలు మాత్రం బూడిదలోంచి బంగారం వెలుగులతో మళ్ళీ పైకి లేస్తూనే ఉన్నాయి. అయోధ్యలోని భవ్య రామాలయం రూపంలో దురాక్రమణదారులకు సవాళ్లు విసురుతూనే ఉన్నాయి. ఆరో విశేషానికి వస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ స్వరాజ్యానికి శంఖారావం. ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు భారతీయ చరిత్రలో ఒక స్ఫూర్తి. బలమైన సామ్రాజ్యాల మధ్య ఒక చిన్న శక్తిగా ప్రారంభమైన శివాజీ ఉద్యమం చివరకు మరాఠా శక్తికి పునాది వేసింది. హైందవి సామ్రాజ్యంగా దావానలమై వ్యాపించి శత్రుశేషం భారతదేశంలో దాదాపుగా లేకుండా చేయగలిగింది. కోటల నిర్మాణం, గెరిల్లా యుద్ధ వ్యూహాలు, సమర్థమైన పరిపాలన, నౌకాదళంపై దృష్టి. శివాజీ నాయకత్వం ఎన్నో కోణాల్లో ప్రత్యేకమైనది. అయితే ఆయన కథలో ముఖ్యమైన పదం స్వరాజ్యం. మన భూమిపై మన పాలన ఉండాలి అనే ఆత్మగౌరవ భావన ప్రజల్లో నింపిన నాయకుడిగా శివాజీ నిలిచాడు. అందుకే శివాజీ చరిత్ర పుస్తకంలోని ఒక అధ్యాయం మాత్రమే కాదు, స్వాభిమానం అంటే ఏమిటో చెప్పే ఒక సజీవ స్ఫూర్తి. ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే అవతార మూర్తి చరిత్రలోని ఆ మలుపులో ఆయన కానీ ఉండకపోతే ఈరోజు మనం ఇలా ఉండేవాళ్ళం కాదు. ఈ ఒక్క వాక్యంతో ఛత్రపతి శివాజీ ఎవరు, ఛత్రపతి శివాజీ ఎందుకు అన్ని ప్రశ్నలకు సమాధానాలు మనకు ఖచ్చితంగా దొరుకుతాయి. వేలాది మంది రాజులు, వందలాది మహా సామ్రాజ్యాలు, అవన్నిటిలో కూడా ఛత్రపతి శివాజీ స్వరాజ్యాన్ని, హైందవి సామ్రాజ్యాన్ని మనం ప్రత్యేకంగా చెప్పుకోవడానికి అదే కారణం. ఆయన లేకుంటే మనం ఉండేవాళ్ళమే, కానీ ఇలా ఉండేవాళ్ళం కాదు. ఇదొక్కటే ఛత్రపతి శివాజీ గొప్పతనాన్ని చెప్పగలిగే మాట. 7వ భారతీయ మహావిశేషం సిక్కు గురువుల త్యాగం, ధర్మం కోసం ప్రాణాలర్పించిన గురు పరంపర. భారతీయ చరిత్రలో సిక్కు గురువుల త్యాగ గాథకు ప్రత్యేక స్థానం ఉంది. గురు అర్జున్ దేవ్ నుంచి గురు తేజ్ బహదూర్ వరకు, గురు గోవింద్ సింగ్ కుటుంబం వరకు వచ్చిన త్యాగ పరంపర భారతీయ చరిత్రలో అత్యంత విషాదభరితమైన, అదే సమయంలో అత్యంత స్ఫూర్తిదాయకమైన
అధ్యాయం. గురు తేజ్ బహదూర్ త్యాగాన్ని భారతీయ ధార్మిక స్వేచ్ఛ చరిత్రలో ముఖ్యమైన ఘట్టంగా చూస్తారు. గురు గోవింద్ సింగ్ తన జీవితంలో ఎన్నో వ్యక్తిగత విషాదాలను ఎదుర్కొన్నా ధైర్యాన్ని కోల్పోలేదు. తన చిన్న కుమారులైన సాహిబ్ జాదాల త్యాగ గాథ వినగానే ఎవరి హృదయమైనా కదిలిపోతుంది. నేటి టీనేజర్లు ఇన్స్టాగ్రామ్ రీల్స్తో బిజీగా ఉండే వయసు. అటువంటి వయసులో ఆనాటి వీర సిక్కు బాలులు ఇస్లాం దురాక్రమణదారుల మత మౌఢ్యాన్ని ఎదుర్కొని, మత ఛాందసాన్ని ఎదుర్కొని, వారి జిహాద్కి ఎదురొడ్డి నిలిచి ప్రాణత్యాగాలు చేసి సిక్కు సంస్కృతిని, హైందవ సనాతన ధర్మాన్ని ఏకకాలంలో కాపాడారు. సిక్కు మతం హైందవ సనాతన ధర్మంలో అంతర్భాగమని వాళ్ళు చాటారు. అటువంటి త్యాగమూర్తుల గురించి స్మరించుకోకపోవడం అంటే మహాపాపం కిందకే లెక్క వస్తుంది. ఆధునిక కాలంలో మనం అనుభవిస్తున్న స్వాతంత్రం పరోక్షంగా వాళ్ళు పెట్టిన భిక్షే. ఛత్రపతి శివాజీ పోరాటం నేర్పిస్తే సిక్కు మత గురువులు, సిక్కు వీర బాలులు మనకు త్యాగాన్ని, వెన్నుచూపని పోరాటాన్ని నేర్పించారు. వాళ్ళు లేకపోతే తర్వాతి కాలంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర పోరాటం అంత సమర్థంగా జరిగేది కాదు అనడంలో సందేహం లేదు. ఇది కేవలం సిక్కుల చరిత్ర అనుకుంటే పొరపాటే. అన్యాయానికి ఎదురు నిలబడిన భారతీయ ధైర్యానికి ఇది ఒక ప్రతీక. ఎనిమిదవ విశేషానికి వస్తే స్వామి వివేకానంద 1893లో ప్రపంచ వేదికపై భారత స్వరం, భారత గర్జన, భారత వేదాంత గర్జన. 1893లో అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రపంచ మతాల సభలో స్వామి వివేకానంద ప్రసంగం భారతీయ చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని స్వామీజీ పలికిన మాటలు ఇప్పటికీ చికాగోలో, అమెరికాలో కాలుమోపిన ఏ భారతీయుడి చెవులు అయినా మార్మోగుతూ వినిపిస్తాయనడంలో అతిశయోక్తి ఏం లేదు. అది నగ్న సత్యం. ఆ సమయంలో వలస పాలనలో ఉన్న భారత్ను ప్రపంచం పేద దేశంగా చూడవచ్చు. కానీ వివేకానంద ప్రపంచ వేదికపై నిలబడి భారతీయ ఆధ్యాత్మిక సంపదను పరిచయం చేశారు. ఆయన మాటల్లో ఆత్మవిశ్వాసం ఉంది, భారతీయ సంస్కృతిపై గర్వం ఉంది, ప్రపంచాన్ని ఒక కుటుంబంగా చూడగల విశాల దృక్పథం ఉంది. ఆ ప్రసంగం తర్వాత ప్రపంచం భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయాన్ని మరో కోణంలో చూడటం ప్రారంభించింది. అసలు భారతదేశం అంటేనే ప్రపంచం యొక్క అభిప్రాయం సమూలంగా మారిపోయింది. ఒక సన్యాసి చేతిలో ఆయుధం లేదు, కానీ ఆయన మాటల్లో ఉన్న శక్తి ఒక నాగరికత ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి వినిపించింది. సుభాష్ చంద్రబోస్ మొదలు మహాత్మా గాంధీ వరకు ఆయుధం పట్టిన వాళ్ళని, ఆయుధం పట్టని వాళ్ళని అందరినీ కూడా ఏకకాలంలో యుద్ధానికి, పోరాటానికి, స్వతంత్రోద్యమానికి ప్రేరేపించిన గొప్ప కాషాయధారి మన స్వామి వివేకానంద. స్వామి వివేకానంద గురించి మాట్లాడుకున్నామంటేనే రామకృష్ణ పరమహంస, శారదామాతల గురించి కూడా మనం ప్రస్తావించుకున్నట్టే. వారు లేకుంటే స్వామీజీ లేరు. రామకృష్ణ పరమహంస, శారదామాత, స్వామి వివేకానంద మూర్తిత్రయం అంటారు వీళ్ళని. వాళ్ళ ముగ్గురు తర్వాతి కాలపు స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చిన ప్రేరణ ఎంతో గొప్పది. అలా ప్రేరణ పొంది భారతీయ స్వతంత్ర పోరాటం కోసం జీవితాన్నే అంకితం చేసి, జీవితాన్ని సమర్పించిన ఐర్లాండ్కు సంబంధించిన గొప్ప ధీర వనిత సిస్టర్ నివేదిత. వివేకానంద శిష్యురాలిగా సిస్టర్ నివేదిత పేరుతో తన యావత్ జీవితాన్ని భారతదేశానికి అంకితం చేసిన ఐరిష్ వనిత గురించి భారతీయులందరూ ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిన అవసరం ఉంది. సిస్టర్ నివేదిత గురించి మీకు ఇప్పటికే తెలుసా? ఈరోజే ఆ పేరు వింటున్నారా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ మనం 9వ విశేషంలోకి ప్రవేశిద్దాం. వందే మాతరం స్వదేశీ, దేశం కోసం లేచిన ప్రజా సముద్రం. బ్రిటిష్ పాలనకు
వ్యతిరేకంగా భారత స్వాతంత్ర్య ఉద్యమంలో వందే మాతరం ఒక శక్తివంతమైన జాతీయ నినాదంగా మారింది. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా స్వదేశీ ఉద్యమం ప్రజల్లో కొత్త చైతన్యాన్ని తీసుకొచ్చింది. విదేశీ వస్తువులను బహిష్కరించడం, భారతీయ వస్తువులను ఉపయోగించడం, జాతీయ విద్యకు ప్రోత్సాహం ఇవ్వడం ఇవన్నీ రాజకీయ పోరాటాన్ని ప్రజల రోజువారీ జీవితంలోకి తీసుకొచ్చాయి. దేశం కోసం నేను ఏమి చేయగలను అనే ప్రశ్న సామాన్యుడి మనసులోకి వచ్చింది. స్వాతంత్ర్యం అనేది కేవలం నాయకుల పోరాటం కాదు, లక్షలాది మంది భారతీయుల త్యాగాల ఫలితం అనే భావన వందే మాతరం సాకారం చేసింది. ఆ వందే మాతర గీతం 150 సంవత్సరాల తరువాత ఇప్పుడు జనగణమన లాంటి భారతీయ జాతీయ గీతంతో సమానంగా జాతీయ గేయంగా వందే మాతరం కూడా సమానమైన గౌరవాన్ని ఈ మధ్య మోదీ ప్రభుత్వం నిర్ణయంతో దక్కించుకుంది. ఎప్పుడో రావాల్సిన గౌరవం వందే మాతరానికి, వందే మాతర నినాదానికి, వందే మాతర గీతానికి ఆలస్యంగా అయినా సరే రావటం అనేది హర్షించాల్సిన విషయం. 10వ విశేషం సర్దార్ వల్లభాయ్ పటేల్. 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిన తరువాత విశేషం గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ చీలిపోయే ప్రమాదంలో ఉన్న దేశాన్ని ఏకం చేసిన ఉక్కు మనిషి. 1947లో భారత్ స్వాతంత్ర్యం పొందినప్పుడు మన ముందున్న సవాళ్లు చిన్నవి కావు. స్వతంత్రం పొందటం అనేది భారతదేశ చరిత్రలో ఒక పెద్ద మైలురాయి మాత్రమే. కానీ ఆ మైలురాయి దాటిన తర్వాత భారతదేశం ఎదుర్కొన్న కొన్ని వేల సవాళ్ళు, వందల పోరాటాలు, అన్నిటికీ ఒకే ఒక సమాధానం సర్దార్ వల్లభాయ్ పటేల్. బ్రిటిష్ ఇండియా ఒకవైపు, వందలాది సంస్థానాలు మరోవైపు. ఈ సంస్థానాలను భారత యూనియన్లోకి తీసుకురావడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారు. అతని నాయకత్వం లేకపోతే భారతదేశ రాజకీయ ఏకీకరణ మరింత క్లిష్టంగా మారి ఉండేది. అందుకే పటేల్ను ఉక్కు మనిషి అని పిలుస్తారు. ఈరోజు మనం దేశంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి స్వేచ్ఛగా ప్రయాణిస్తూ ఇది నా దేశం అని చెప్పగలుగుతున్నామంటే దాని వెనుక ఉన్న ఏకీకరణ పోరాటాన్ని గుర్తు చేసుకోవాలి. ఆధునిక భారతదేశ చిత్రపటాన్ని, మ్యాపుని గీసిన గొప్ప చిత్రకారుడు, కళాకారుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయనది కళ మాత్రమే కాదు, పోరాటం మాత్రమే కాదు, ఉక్కు సంకల్పం. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ స్వాతంత్ర్యం తరువాత చరిత్రలో నిలిచిన మొట్టమొదటి పెద్ద అద్భుతమని చెప్పుకోవాలి. స్వతంత్రానికి ముందు భారతదేశాన్ని పోరాటంలో నిలిపి విజయవంతంగా నడిపిన సుభాష్ చంద్రబోస్లు, భగత్ సింగ్లు, ఆజాద్ చంద్రశేఖర్లు, ఇటువంటి వాళ్ళు కొన్ని వందల మంది, వేలాది మంది సామాన్య ప్రజలు ఎందరున్నప్పటికీ స్వాతంత్ర్యం తర్వాత ఒక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోయి ఉంటే ఈరోజు మన భారతదేశ పరిస్థితి, భారతీయుల పరిస్థితి కూడా ఇప్పుడున్నట్టుగా ఉండేది కాదు. 11 ఆర్టికల్ 370 రద్దు, కాశ్మీర్పై సంపూర్ణ రాజ్యాంగ ఏకత్వం. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎక్కడ ఆపేశారో అక్కడి నుంచి మొదలుపెట్టి మిగతా పనిని ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేసింది. 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370కి సంబంధించిన ప్రత్యేక హోదాను తొలగించే నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఈ నిర్ణయం మద్దతుదారులు భారత రాజ్యాంగ ఏకత్వాన్ని బలపరిచిన చారిత్రక అడుగుగా చూశారు. ఒక దేశం, ఒక రాజ్యాంగం అనే భావనను ముందుకు తెచ్చిన ఈ నిర్ణయం భారత రాజకీయ చరిత్రలో కీలక మలుపుగా నిలిచింది. కాశ్మీర్ భారతదేశానికి విడదీయరాని భాగం అనే భావనను రాజకీయంగా మరింత బలంగా ముందుకు తీసుకువెళ్లిన ఘట్టంగా ఇది నిలిచిపోయింది. దశాబ్దాలుగా కొనసాగిన ప్రత్యేక హోదా అధ్యాయం ముగియడం భారత రాజ్యాంగ చరిత్రలో ఒక పెద్ద మార్పు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చేతుల మీదుగా జరగని ఒక గొప్ప చారిత్రక నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం 2019లో ఎట్టకేలకు పూర్తి చేసింది. అమిత్ షా చేతుల మీదుగా కాశ్మీర్
సంపూర్ణంగా భారతదేశంలో విలీనమైంది. 12 అయోధ్య రామమందిరం. మన విశేషాల్లో 12వది భారతీయ మహావిశేషాల్లో అయోధ్య రామమందిర సాకారం, శతాబ్దాల నిరీక్షణకు ముగింపు. అయోధ్య పేరు భారతీయుల భావోద్వేగాలతో విడదీయలేనంతగా ముడిపడి ఉంది. శ్రీరాముడు భారతీయ సంస్కృతిలో ఒక ఆరాధ్య పురుషుడు. నిజానికి శ్రీరాముడే భారతీయ సంస్కృతి. అందుకే రామజన్మభూమి అంశం అనేక దశాబ్దాలుగా దేశ రాజకీయ సామాజిక చర్చలో కీలకంగా ఉంది. చివరి దశాబ్దాలు మనకు తెలిసినవే. 92లో బాబ్రీ కూలిన దగ్గర నుంచి అయోధ్య రామాలయ భవ్య ఆలయం సాకారమయ్యే వరకు ఆధునిక చరిత్ర మన కళ్ళ ముందే జరిగింది. కానీ అంతకు మించిన వందల ఏళ్ల భారతీయుల నిరంతర పోరాటం అయోధ్య రామాలయ పునాదుల్లో ఇప్పటికీ నిక్షిప్తమై ప్రక్షిప్తమై ఉంది. న్యాయపరమైన పోరాటాలు, ఉద్యమాలు, వివాదాలు అన్నీ దాటుకుని 2019లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. 2024 జనవరి 22న అయోధ్యలో నిర్మితమైన రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఆ రోజు కోట్లాది భారతీయులకు అది కేవలం ఒక ఆలయ కార్యక్రమం కాదు, రాముడు తిరిగి తన జన్మభూమికి వచ్చిన గొప్ప ఆధ్యాత్మిక, అలౌకిక, అదే సమయంలో చారిత్రక, ప్రపంచ చరిత్రలో ఒకానొక గొప్ప మేలి మలుపుగా లిఖింపబడ్డ క్షణం. ఆ భావోద్వేగం దేశవ్యాప్తంగా కనిపించింది, ప్రపంచవ్యాప్తంగా ప్రతిఫలించింది. అయోధ్యలో నిలిచిన రామమందిరం నేడు భారతీయ సంస్కృతిలో, చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి ప్రతీకగా నిలుస్తుంది. వందల ఏళ్ళు, అనేక శతాబ్దాల పాటు సాగిన దౌర్జన్యానికి, దురాక్రమణకి, బానిసత్వానికి ముగింపుగా నవ భారత శకానికి సంకేతంగా ఈరోజు అయోధ్యలోని రామ్లల్లా ఆలయం విరాజమానమై మనకు కనిపిస్తోంది. అందుకే రామాలయ సాకారం అనేది భారతదేశ సనాతన చరిత్రలో, అనాది ప్రయాణంలో ఒక గొప్ప మైలురాయి. భారతదేశం అంటే క్షేత్రాలు, ఆలయాలు ఇంత మాత్రమే అనుకుంటే ఖచ్చితంగా పొరపాటే. భారతదేశం ఎంత ఆధ్యాత్మికమో అంత అధునాతనం కూడా. దానికి తార్కాణమే మన 13వ విశేషం, యూపీఐ. సామాన్యుడి చేతిలోకి వచ్చిన డిజిటల్ శక్తి. ఒకప్పుడు డబ్బు పంపాలంటే బ్యాంకుకు వెళ్ళాలి, ఫామ్స్ నింపాలి, గంటలు వేచి ఉండాలి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. చిన్న టీ దుకాణం నుంచి పెద్ద వ్యాపారం వరకు క్యూఆర్ కోడ్ కనిపిస్తోంది. కొన్ని సెకండ్లలో డబ్బు పంపించవచ్చు. చిల్లర లేకపోయినా సమస్య లేదు, బ్యాంకు ఖాతా నుంచి నేరుగా చెల్లించవచ్చు. ఇదే యూపీఐ తీసుకొచ్చిన డిజిటల్ మార్పు. భారత్ నిర్మించిన ఈ డిజిటల్ పేమెంట్ మౌలిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. టెక్నాలజీ అనేది కేవలం పెద్ద కంపెనీల కోసం కాదు, సామాన్యుడి చేతిలోకి వచ్చినప్పుడే దాని అసలు శక్తి తెలుస్తుంది. భారత్ ఆ దిశగా ప్రపంచానికి ఒక కొత్త మోడల్ చూపించింది. భారతదేశంలో ఉన్న యూపీఐ ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు, చివరకు పేద దేశాలకు అన్నిటికీ కూడా గొప్ప ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది. మన భారతదేశ యూపీఐని తమ దేశాల్లో అమలు చేస్తున్న దేశాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బ్యాంకు ఖాతాలు అత్యధిక శాతం ప్రజలకి, కొన్ని కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు లేని స్థితి నుంచి ఈరోజు 10 రూపాయల నుంచి మొదలుపెట్టి 1,00,000, 2 లక్షల వరకు కూడా వేలి చివర్లతో, ఫింగర్ టిప్స్తో ఒకరికొకరు పంపించుకుంటున్న స్థితి మనకు కనిపిస్తుంది. ఈ ఆధునిక ఆర్థిక విప్లవం ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప పాఠంగా నిలిచిపోతుంది. దీన్ని తప్పకుండా రాబోయే తరాలు, ఇంకా ఎన్నో దేశాలు ఖచ్చితంగా అధ్యయనం చేయాల్సిన అవసరం కూడా ఉంది. 14వ విశేషం, చంద్రయాన్ 3
చంద్రుడిపై భారత ముద్ర 2023 ఆగస్టు 23. ఈ తేదీ భారత అంతరిక్ష చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. చంద్రయాన్ 3 విజయవంతంగా చంద్రుడిపై ల్యాండ్ అయింది. చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతానికి సమీపంలో సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన తొలి దేశంగా భారత్ నిలిచింది. ఇది కేవలం ఒక అంతరిక్ష ప్రయోగం కాదు. పరిమిత వనరులతో ప్రారంభమైన భారత అంతరిక్ష కార్యక్రమం ఎక్కడికి చేరిందో చూపించిన ఘట్టం. ఒక హాలీవుడ్ చిత్రం బడ్జెట్ కంటే తక్కువ డబ్బులతో మనం చంద్రమండలాన్ని జయించి అక్కడ త్రివర్ణ పతాకాన్ని పాతడం జరిగింది. ఇస్రో శాస్త్రవేత్తలు సంవత్సరాల తరబడి చేసిన కష్టం, లెక్కలు, ప్రయోగాలు, వైఫల్యాలు, పట్టుదల ఇవన్నీ కలిసి ఆ విజయాన్ని సాధించాయి. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగిన క్షణంలో కోట్లాది భారతీయుల కళ్ళలో ఆనంద బాష్పాలు కనిపించాయి. ఆ క్షణం ఒక విషయం చెప్పింది: భారత్ చేయగలదు. ఇక 15 చివరి విశేషం: ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుదల. ఒకప్పుడు బ్రిటిష్ వలస పాలన కింద భారత్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. బ్రిటిషర్లు రాకముందు ప్రపంచానికి 25% మేర జీడిపిని అందించిన భారతదేశం అదే బ్రిటిషర్లు మనల్ని వదిలి వెళ్ళిపోయేటప్పటికీ ప్రపంచపు అత్యంత వెనుకబడిన నిరక్షరాస్య దేశంగా, నిరుపేద దేశంగా మగ్గిపోయి కొట్టుమిట్టాడుతూ బతికింది. అదే భారతదేశం 80 ఏళ్ల కాలంలో ఇప్పుడు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారత్ ముందున్న సమస్యలు అపారంగా ఉన్నమాట నిజమే. పేదరికం, నిరక్షరాస్యత, తక్కువ పారిశ్రామిక సామర్థ్యం, మౌలిక వసతుల కొరత ఇవన్నీ ఉండేవి. కానీ దశాబ్దాలు గడిచే కొద్దీ భారత్ తన ఆర్థిక సామర్థ్యాన్ని పెంచుకుంది. 21వ శతాబ్దంలో భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగింది. ఒకప్పుడు వెనుకబడిన దేశంగా చూసిన భారత్ నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. స్టార్టప్లు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, తయారీ, అంతరిక్షం, ఫార్మా, సేవల రంగం, ఎన్నో రంగాల్లో భారత్ తన సామర్థ్యాన్ని చూపిస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ అనే ఆలోచన కూడా ఇదే దిశలో ఒక పిలుపు. మన అవసరాలకు మనమే బలంగా నిలబడాలి. ప్రపంచంతో పోటీ పడాలి. ప్రపంచానికి అవసరమైన ఉత్పత్తులు, సేవలు అందించాలి. 2047 అంటే భారతదేశ స్వాతంత్ర సిద్ధికి శతాబ్దం పూర్తయి 100 ఏళ్ళు పూర్తయ్యే సమయం. 2040 నాటికల్లా ఆత్మనిర్భర్ భారత్, అభివృద్ధి చెందిన డెవలప్డ్ ఇండియా సాకారం చేసుకునే దిశగా మనం ప్రపంచపు 5వ ఆర్థిక పెద్ద వ్యవస్థగా ఆవిర్భవించి ముందుకు వెళ్తున్నాం. ప్రపంచము 3వ స్థాయికి చేరడమే ఇప్పుడు భారత్ ముందున్న లక్ష్యం. ఆధ్యాత్మికం నుంచి ఆర్థికం దాకా భారతదేశం ఈ 15 విశేషాలతో దూసుకుపోతుంది. మనం మాట్లాడుకోని విశేషాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. వీటన్నిటి మీద మీ అభిప్రాయం ఏంటి? మనం మాట్లాడుకోకుండా మర్చిపోయిన మరిన్ని భారతీయ విశేషాలు మీకేమైనా స్ఫురిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరో వీడియోతో తప్పకుండా కలుసుకుందాం. జై శ్రీరామ్, జై హింద్.